సాయిరాం బంగారు పాపలు బాబులు పిన్నలు పెద్దలు అందరికీ సాయిరాం. మీకు ఇప్పుడు గుడింతం తర్వాత ఒక పద్య సూక్తి చెప్తాను నాన్న. పద్యాలు అనేటివి మన పెద్దలు చెప్పినటువంటి నీతి వాక్యాలు. కూరి మిగల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఇంకోసారి చెప్తాను నాన్న. కూరిమి గల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. బంగారు తండ్రులు తల్లులు వినండి, ఈ పద్యానికి భావం చెప్తాను. అంటే మనం స్నేహంగా ఉన్న రోజులు మనకి నేరాలు ఏమీ కనపడవు. మనకి ఆ స్నేహం ఎప్పుడైతే విరసం అయిపోతుందో, అంటే ఎనిమిటి శత్రుత్వం పెరుగుతుందో, మంచి చేసినా కూడా చెడుగానే అనిపిస్తుంది, మంచి కూడా మనకి చెడుగానే అనిపిస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఇక్కడ నేరములే తోచుతుందంటే మనకి స్నేహం చెడినప్పుడు ఎదుటి మనుషులు మంచి చేసినా కానీ మనకి నేరమే కనపడుతుంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ఎవరితో కూడా శత్రుత్వాన్ని పెంచుకోకూడదు. ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్గానే ఉండాలి. మురికి నీళ్ళు ఉంటాయి, ఆ మురికి నీళ్ళు కూడా మంటలార్పేదానికి పనికొస్తాయి నాన్న. మంచి నీళ్ళు అయిపోయాక మురికి నీళ్ళు తీసుకొచ్చి మనము మంటలార్పవచ్చు. ఎవరిని వదులుకోకూడదు. గడ్డిపోతుతో కూడా మనకి అవసరం ఉంటుంది. గడ్డిపోతులు అన్నీ కలిపితే ఒక ఇంటులాగా అవుతుంది కదా, ఆ ఇంటుని ఏలుగునైనా బంధించవచ్చు. కనుక మనం ఏం చేయాలి అంటే ఎప్పుడు కూడా లవ్ ఆల్, సర్వ్ ఆల్, హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. స్నేహంగా ఉండాలి. బీ గుడ్, డూ గుడ్, సీ గుడ్ అనమాట. అర్థమైందా నాన్న? మీరు ఇది ఏం చేయాలంటే ఈ పద్యాన్ని నేర్చుకొని చూడకుండా రాసుకొని మీ పెద్దలకి చెప్పి సరిదిద్దుకొని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి నాన్న. చెప్పినందువల్ల ఏంటి, వాళ్ళు కూడా మనకి గాంధీ గారికి 3 కోతులు ఉంటాయి నాన్న. ఒక కోతి ఇంటది, ఇలా వదిలేస్తుంది. ఇంకో కోతి ఇంటది, హృదయంలో పెట్టుకుంటుంది, కానీ ఎవరికీ చెప్పదు. 3వ కోతి ఏం చేస్తుంది? వింటది, హృదయంలో పెట్టుకుంటుంది, బయటికి చెప్తుంది. కాబట్టి మనం గాంధీ గారి 3వ కోతిలాగా ఉండాలి నాన్న. కాబట్టి మీరేం చేయాలి? చెప్పింది విని వంట పట్టించుకొని హృదయానికి హత్తుకునేటట్టుగా చేసుకొని ఆ తెలుసుకున్న మంచిని 10 మందికి డిస్ట్రిబ్యూట్ చేయండి. జ్ఞానము వచ్చే కొద్ది పెరుగుతుంది కానీ అది తరిగిపోదు. కనుక మీరు ఏం చేయాలి నాన్న అంటే తప్పనిసరిగా మీరు నేర్చుకున్న మంచిని ఆన్లైన్లో నేను చెప్పినటువంటి నీతి కథలను కానీ, నీతి పద్యాలను కానీ, వాక్య విభూతిని కానీ, ఇవన్నీ కూడా మీరు ఒక నోట్బుక్లో రాసేసుకొని అవి మీ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పారనుకో, మీ పెద్దలు ఆహా నా బంగారు మనవడు, నా బంగారు